జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కుమార్ నాయక్. మొత్తానికి జోసఫ్ కేసులో అయితే ఎన్ఐఏ ఎంటర్ అయింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వర్వర్రావు ఇదే కేసులో బొక్కలేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చింది. ఈ జోసఫ్ కి అయితే ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చే విషయం అయితే లేదు. కాబట్టి దీంట్లో అయితే మొత్తం అంతా ఆరాధిస్తే కొంచెం ఎక్కువగానే ప్రకాష్ రాజే కనిపించింది ఎంబట. మరి ప్రకాష్ రాజ్ వెనకాల ఎవరు ఉన్నారా అన్నది కూడా మొత్తం అయితే ఆరాధిస్తారు. ఆల్రెడీ బెంగళూరులో అయితే ఈయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా అప్పుడు కోర్టు ఇష్యూ చేసింది. ఎన్ఐఏ ఎంటర్ అయింది కాబట్టి మొత్తం దర్యాప్తు చేసి ఇప్పుడు ఏం చేస్తారా అన్నది వేచి చూడాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ అయితే సినిమాల నుండి కూడా బహిష్కరించాలనేసి అయితే పెద్ద ఎత్తున అయితే డిమాండ్ వస్తుంది. దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కుమార్ నాయక్. మొత్తానికి జోసఫ్ కేసులో అయితే ఎన్ఐఏ ఎంటర్ అయింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వర్వర్రావు ఇదే కేసులో బొక్కలేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చింది. ఈ జోసఫ్ కి అయితే ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చే విషయం అయితే లేదు. కాబట్టి దీంట్లో అయితే మొత్తం అంతా ఆరాధిస్తే కొంచెం ఎక్కువగానే ప్రకాష్ రాజే కనిపించింది ఎంబట. మరి ప్రకాష్ రాజ్ వెనకాల ఎవరు ఉన్నారా అన్నది కూడా మొత్తం అయితే ఆరాధిస్తారు. ఆల్రెడీ బెంగళూరులో అయితే ఈయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా అప్పుడు కోర్టు ఇష్యూ చేసింది. ఎన్ఐఏ ఎంటర్ అయింది కాబట్టి మొత్తం దర్యాప్తు చేసి ఇప్పుడు ఏం చేస్తారా అన్నది వేచి చూడాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ అయితే సినిమాల నుండి కూడా బహిష్కరించాలనేసి అయితే పెద్ద ఎత్తున అయితే డిమాండ్ వస్తుంది. దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.